శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి ఆదివారం. ఈరోజు ముఖ్యంగా శివపర్వదినం. జయపార్వతి వ్రతము చేయాలి అని చెప్పి వ్రత చూడమని తెలియజేస్తోంది. అట్లాగే ప్రదోష వ్రతం శివపూజ నిర్వహించాలి అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. వాటిని అనుసరించి ఈరోజు సంధ్యా సమయంలో, ప్రదోష సమయం అంటే సంధ్యా సమయంలో శివునకు పూజ చేయాలి. అలా పూజ చేసి మామూలుగా ఉదయం స్నానం చేశాం కాబట్టి కాళ్ళు కడుక్కుని పూజ చేద్దామని అనుకోకుండా సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్నానం చేయాలి. అలా శుచిగా స్నానం చేసి ప్రదోష సమయంలో శివ పూజ చేసి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి. ఒకే మాట భోజనం చేయాలి. పగలల్లా భోజనం చేయకుండా సూర్యాస్తమయంలో శివ పూజ, ప్రదోష సమయంలో శివ పూజ పూర్తయ్యాక ప్రదోష శివ పూజ అప్పుడు భోజనం చేయాలి. అదే ఆ రోజు భోజనం. ఎందుకు ప్రదోష సమయం శివునికి ముఖ్యము? శివుని పూజ ప్రదోష సమయంలో ఎందుకు చేయాలి అంటే, ప్రదోష సమయం అంటే సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం. ఆ ప్రదోష సమయం కాబట్టి ఆ ప్రదోష సమయంలో రావణాసురుడు తల్లి కైకసి అని తండ్రి అయిన విశ్రవ బ్రహ్మని పొందటం వల్ల రాక్షసులు పుట్టారు. అటువంటి ప్రదోష సమయంలో శివ పూజ చేయాలి తప్పితే కొన్ని పనులు చేయకూడదు. ప్రదోష సమయంలో చదవకూడదు, నిద్రపోకూడదు, భార్యాభర్తలు కలవకూడదు, అన్నం తినకూడదు. ఇటువంటివేవి కూడా కూడనటువంటి సమయం ప్రదోష సమయం. ఆ సమయంలో ముఖ్యంగా చేయవలసినటువంటిది శివారాధన. ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది. బ్రహ్మోత్తర ఖండంలో స్కంద పురాణంలో గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామరవరాప్సరసాంగణాశ్చ ఏ అన్యే త్రిలోకనిలయా సహభూతవర్గా ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వ సంస్థా. ప్రాప్తే ప్రదోష సమయే, ప్రదోష సమయం ప్రాప్తించినప్పుడు అంటే సాయం సంధ్యా సమయం వచ్చిన వేళ హరపార్శ్వ సంస్థాహ. హరుడు అంటే శివుడు. శివునికి పార్శ్వభాగంలో ఆయన పక్కన ఉంటారు వీళ్ళంతా. ఎవరెవరు? గంధర్వులు, యక్షులు, పతగ పక్షిజాతి, ఉరగ సర్పజాతి, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవతలు, అప్సరసలు, వీళ్ళందరూ కూడా ఏన్యే త్రిలోక నిలయా, ముల్లోకాలలో ఉన్నటువంటి గణాలన్నీ కూడా ఆ పరమశివుని ఆశ్రయించి ఉంటాయి ఆ సమయంలో. అందువల్ల ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే సకల దేవతల, ముల్లోకాల్లో ఉండే సకల దేవతల యొక్క, దేవతా గణాల యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. కాబట్టి ఆ సమయంలో చేసేటటువంటి శివపూజ సకల మనోరథాలని నెరవేరుస్తుంది. ఈప్సితములన్నీ కూడా, కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి మనకి స్కంద పురాణం చెబుతోంది. జయాపార్వతీ వ్రతం అనేటటువంటిది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడ్డది. అది కూడా ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు చేయదగినటువంటిది. త్రయోదశ్యాం తథా రాత్రౌ సోపహారం త్రిలోచనం పశ్యేదీయ ప్రథమేయామే ముచ్యతే సర్వపాతకై. ఈ త్రయోదశి, ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు రాత్రి ప్రథమయామంలో సంధ్యా సమయం కాగానే
ఆ పరమేశ్వరుని యొక్క పూజ చేసేటట్లయితే సమస్త పాపముల నుండి బయటపడతాము అని చెప్పబడ్డది. దీనికి ప్రమాణంగా మనకి పార్వతీ పరమేశ్వరు సంవాదం కనపడుతుంది. పార్వతీదేవి అడిగింది ఓ మాట పరమేశ్వరుణ్ణి, ఆమెకు సందేహం ఏమిటి, ఆమెకి తెలియకనా అంటే ఆమెకి తెలియక కాదు, మనం తెలియని వాళ్ళం. ఆ తల్లికి పుత్రులైనటువంటి మన యందు చాలా ప్రేమ. మనకు వచ్చే సందేహాలన్నీ కూడా ఆమె పరమేశ్వరుణ్ణి అడిగి మన సందేహాలు నివృత్తి చేస్తుంది తల్లి. ఆమె అన్నది, దేవకేన విధానేన ప్రదోష వ్రతముత్తమం విధాతవ్యం నరై స్త్రీభి సంతాన ఫలసిద్ధయే. పార్వతీదేవి అడిగింది, ఓ మహానుభావ పరమేశ్వర, సంతాన ఫలసిద్ధయే, సత్సంతానం పొందటం కోసమని కేన విధానేన, ఏ విధానంతో ప్రదోషం ఉత్తమమైనటువంటి ప్రదోష వ్రతాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ నిర్వహించవలసి ఉన్నదో చెప్పవలసినది అని చెప్పి ఆ దేవదేవుడు అయినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడిని అడిగింది. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, యదా త్రయోదశి మందవారేణ సంయుత ఆరబ్ధవ్యం వ్రతం తత్ర సంతాన ఫలసిద్ధయే. సంతాన ఫలసిద్ధి కోసమని ఓ పార్వతి త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆరంభించాలి. రుణ నిర్మోచనార్థాయ భౌమవారేణ సంయుత, మందవారేణ సంయుత శనివారంతో కూడుకుని ఉన్నది కనుకైతే ఈ త్రయోదశి శనివారంతో కూడుకుని ఉంటే సంతాన ఫలసిద్ధిని చేకూరుస్తుంది. త్రయోదశి నాడు వారం ఏ వారం ఉంటుందో దాన్ని బట్టి ఫలితం మార్పు ఉంటుంది. రుణ నిర్మోచనార్థాయ భౌమవారేణ సంయుత, భౌమవారం అంటే మంగళవారం. ఈ త్రయోదశి కనుక మంగళవారంతో కలిసి ఉంటే రుణ విమోచకం అవుతుంది. అంటే మంగళవారంతో కలిసి ఉన్నప్పుడు రుణాల నుంచి బయటపడటం కోసమని ఆ శివ పూజ చేయాలి అని అర్థం. ఆయురారోగ్య సిద్ధ్యర్థం భౌమవారేణ సంయుత. అలాగే ఆయురారోగ్య కోసమని కూడా, ఆయురారోగ్యాల కోసమని కూడా భౌమవారం అంటే మంగళవారం, త్రయోదశితో కూడినటువంటి మంగళవారం నాడు ఈ ప్రదోష పూజ చేయాలి. ఈ జయా పార్వతీ వ్రతం త్రయోదశి రాత్రి పూజ చేయాలి అని చెప్పాడు పరమశివుడు. ఏకవత్సర పర్యంతం ప్రతిపక్షే త్రయోదశి ప్రదోషే శివమర్చ నక్తం భోక్ష్యామి శంకర తత్రచోక్తేన మంత్రేణ. ఈ విధమైనగా పరమశివుని గురించి మనం ఆ పూజా సమయంలో చెప్పుకోవాలి. ఏమిటంటే ఏకవత్సర పర్యంతం, ఓ మహానుభావ పరమేశ్వర, నేను ఈ వ్రతాన్ని 1 సంవత్సరం పాటు ప్రతిపక్షే త్రయోదశి, ప్రతిపక్షంలో అంటే శుక్లపక్షము బహుళపక్షము 2 పక్షాలు ఉంటాయి. శుక్లపక్ష త్రయోదశి, త్రయోదశి బహుళపక్ష త్రయోదశి, అలా ప్రతిపక్షే త్రయోదశి 2 పక్షాల్లో ఉన్నటువంటి త్రయోదశి యందు ప్రదోష కాలంలో అంటే సంధ్యా సమయంలో అభ్యర్చ, శివుణ్ణి పూజ చేసి నక్తం భోక్ష్యామి శంకర, రాత్రి భోజనం చేస్తూ ఉంటాను, పగలల్లా భోజనం చేయకుండా శివుణ్ణి ప్రదోష సమయంలో అర్చన చేసి రాత్రి భోజనం చేయాలి. అలా నేను చేస్తాను అని ఆ పరమశివునికి మనవి చేసుకుని తత్ర చోక్తేన మంత్రేణ వ్రత సంకల్పమాచరేత్, ఆ చెప్పబడినటువంటి మంత్ర విధానంతో వ్రత సంకల్పాన్ని చేయాలి. స్నాత్వాతు లోహితే భానవు నద్యాదవు నియమే వ్రతి శివాలయం తతో గత్వా ప్రదోషే శివమర్చయేత్. చక్కగా స్నానం చేసి లోహితే భానవు, సూర్యుడు ఎర్రగా సంధ్యా సమయంలో ఎర్రగా ఉన్నటువంటి సమయంలో నద్యాదవు నియమీ వృత్తి, ఆ స్నానము నద్యాదులందు చేయటం విశేషం నియమపూర్వకంగా చేసి శివాలయానికి వెళ్ళి ఈ ప్రదోష సమయంలో శివుణ్ణి అర్చించాలి. ఓం భవాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం శిశుమౌళే నమః, ఓం ఉగ్రాయ నమః. ఈ విధంగా పరమశివునికి సంబంధించినటువంటి నామాలన్నీ చెబుతూ ఈ ప్రదోష సమయంలో చక్కగా పరమశివుని అర్చించి షోడశోపచారాలతో పూజ చేసి నివేదనలు చేసి పూర్తి అయిపోయాక రాత్రి భోజనం చేసేటట్లయితే
ఈ వ్రతం వల్ల సమస్తములైనటువంటి పాపములు తొలగి కామ్యములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పురాణాల్లో చెప్పబడ్డది. కాబట్టి ఆ విధంగా ఈరోజు మనం ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిద్దాం. కనీసం ఓ పువ్వు పెట్టి పరమేశ్వరుడికి నమస్కారం అన్నా చేసుకుందాం. ఈ పర్వదినాన్ని అలా సద్వినియోగం చేసుకుందాం. స్వస్తి.